మీ ఇన్కమ్ 10 లక్షలైనా 12 లక్షలైనా 15 లక్షలైనా చివరికి 17 లక్షలైనా సరే మీరు ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టకుండా మీ ట్యాక్స్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చో ఈ వీడియోలో నేర్పిస్తాను. వీడియో కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇందులో మనం చెప్పబోయే డిడక్షన్స్, ఎగ్జంప్షన్స్ ఆల్రెడీ మీకు కొన్ని తెలిసినవి ఉంటాయి, కొన్ని తెలియని ఉంటాయి. కాబట్టి వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ ఈ వీడియో ఎవరి కోసం? ఇన్కమ్ ట్యాక్స్లో ప్రతి ఒక్క పర్సన్కి ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్, న్యూ ట్యాక్స్ రిజీమ్ చూస్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. మీరు కనుక ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్ చూస్ చేసుకుంటుంటే ఈ వీడియో మొత్తం చూడండి. ఒకవేళ మీరు న్యూ ట్యాక్స్ రిజీమ్ చూస్ చేసుకుంటున్నా సరే మీకు ఓల్డ్ బెటరా న్యూ బెటరా అని కన్ఫ్యూజన్ ఉన్నా కూడా ఈ వీడియో చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో మనం చెప్పే డిడక్షన్స్ అండ్ ఎగ్జంప్షన్స్ మీకుంటే మీరు ఓల్డ్ షిఫ్ట్ అవ్వచ్చు. ఒకవేళ అన్ని డిడక్షన్స్ నాకు లేవు అనుకుంటే మీరు న్యూ కంటిన్యూ అయిపోవచ్చు. సో మీరు న్యూ రిజీమ్ అయినా ఓల్డ్ రిజీమ్ అయినా వీడియో చివరి వరకు చూడండి. ఇందులో మనం చెప్పబోయే డిడక్షన్స్ అండ్ ఎగ్జంప్షన్ బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వీడియోని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఒకటేమో డిడక్షన్స్, ఇంకొకటేమో ఎగ్జంప్షన్స్. మీకు డిడక్షన్ ఉన్నా ఎగ్జంప్షన్ ఉన్నా ఆ రెండు కూడా మీ ఓవరాల్ ట్యాక్స్ని తగ్గిస్తాయి. సో కాబట్టి రెండు ఇంపార్టెంట్, రెండు చూడండి. ఫస్ట్ డిడక్షన్స్ అండర్స్టాండ్ చేసుకుందాం. డిడక్షన్స్లో ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఉండే ఫస్ట్ డిడక్షన్ స్టాండర్డ్ డిడక్షన్. మీ శాలరీలో అది ఎంతైనా సరే 10 లక్షలు అవ్వండి, 15 లక్షలు అవ్వండి, 25 లక్షలు అవ్వండి, మీకు స్టాండర్డ్గా 50,000 రూపీస్ అనేది గవర్నమెంటే స్టాండర్డ్ డిడక్షన్ అని ఒక సెక్షన్ కింద మీకు ఇచ్చేస్తుంది. ఇది మీ అందరికీ తెలుసు. నెక్స్ట్ సెక్షన్ 80C. ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఉండే సెక్షన్ 80C. ఈ 80C లిమిట్ ఎంత సార్ అంటే 1,50,000, 1,50,000 వరకు మీరు 80Cలో కవర్ చేసుకోవచ్చు. ఏమేమి కవర్ చేసుకోవచ్చు అంటే మీకున్న ట్యాక్స్ ప్లానింగ్ మొత్తంలో 80C అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ సెక్షన్. ఇందులో చాలా విషయాలు కవర్ అవుతాయి. మీ ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ కవర్ అవుతుంది, సుకన్య సమృద్ధి యోజన కవర్ అవుతుంది, సీనియర్ సిటిజన్ స్కీమ్ కవర్ అవుతుంది, మీ మ్యూచువల్ ఫండ్స్లో యూలిప్స్లో కానీ ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కవర్ అవుతుంది. అట్లాగే మీరు కనుక హౌస్ లోన్ తీసుకుంటే ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ అది వేరే చోట కవర్ అవుతుంది, కానీ ఆ హోమ్ లోన్ మీద ప్రిన్సిపల్ ఉంటుంది కదా, ఆ ప్రిన్సిపల్ కవర్ అవుతుంది. అలాగే మీ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కవర్ అవుతుంది. మీ కిడ్స్ ఎడ్యుకేషన్ ఫీజు కూడా ఇందులో కవర్ అవుతుంది. ఇందులో నేను చెప్పాలన్న ఒక బెస్ట్ సజెషన్ ఏంటి అంటే మీరు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా అని అన్నిట్లో ప్లాన్ చేసుకోవద్దు, ఎందుకంటే మీరు ఎన్ని ఆప్షన్స్ చూస్ చేసుకున్నా 80Cలో ఇచ్చే మ్యాక్సిమం డిడక్షన్ కేవలం 1,50,000 రూపాయలు మాత్రమే. సో ఆ 1,50,000 కవర్ అయ్యేట్లు మీరు ప్లాన్ చేసుకోండి. అది ఎవరి పర్సనల్ చాయిస్ బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కనుక చిల్డ్రన్ ఉంటే సుకన్య సమృద్ధి యోజనకు ప్లాన్ చేసుకోండి. అలాగే వాళ్ళ స్కూల్లో చదివిస్తుంటారు కాబట్టి వాళ్ళ ట్యూషన్ ఫీజు ఉంటుంది కదా, వాళ్ళ స్కూల్ ఫీజు ఉంటుంది కదా, అది మీకు కవర్ అయిపోతుంది. అలాగే ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని ఆ ప్రీమియం కవర్ అయిపోతుంది. ఇవి చాలు. అలా కాకుండా మీకు ఆల్రెడీ PF ఎక్కువ కట్ అయిపోతుంది, సో ఆ PF కాంట్రిబ్యూషన్ కూడా మీరు ఇందులో వచ్చేస్తుంది. సో కాబట్టి 80Cలో ఉన్న ఆప్షన్స్లో మొత్తంలో మీరు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం 1,50,000 రూపాయలు మీకు సేవ్ అయ్యేటట్లు ఏదైనా 2-3 ఆప్షన్స్ మీరు ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. సో మీ ఫ్యామిలీకి ఏది బెస్ట్ ఆప్షనో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. 80C తర్వాత మీకున్న ఇంకొక డిడక్షన్ ఏంటి అంటే 80CCD1B. అంటే ఏంటి అంటే కాంట్రిబ్యూషన్ టు నేషనల్ పెన్షన్ స్కీమ్. NPS మీరు కనుక సెల్ఫ్ కాంట్రిబ్యూట్ చేసుకుంటే మీకు 50,000 వరకు ఎక్స్ట్రా ఎగ్జంప్షన్ వస్తుంది. ఇందాక చెప్పిన 1,50,000 కాకుండా ఈ 50,000 అనేది ఎక్స్ట్రా. కాబట్టి మీరు 50,000ని NPS కాంట్రిబ్యూట్ చేయడం ద్వారా మీరు సేవ్ చేసుకోవచ్చు. అండ్ NPS అనేది బెటర్ ఆప్షన్, ఎందుకంటే అది మంచి రిటర్న్ కూడా ఇస్తుంది కాబట్టి. తర్వాత వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ హౌస్ లోన్ ఇంట్రెస్ట్ డిడక్షన్. మీ అందరికీ తెలుసు ఇన్కమ్ ట్యాక్స్లో మీరు కనుక మీ హౌస్ని లోన్ తీసుకొని పర్చేస్ చేస్తుంటే ఆ లోన్ పైన మీరు పే చేసే ఇంట్రెస్ట్ మొత్తాన్ని మీరు డిడక్షన్స్గా పొందొచ్చు. ఆ డిడక్షన్ ఎంత అంటే 2 lakhs రూపీస్ వరకు మీరు డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా మంది తెలియని ఒక విషయం ఏంటి అంటే మీరు కేవలం ఈ హౌస్ లోన్ అనేది బ్యాంక్స్ నుంచి తీసుకుంటే మాత్రమే కాదు, ఒకవేళ మీ ఫ్రెండ్స్ నుంచి, ఫ్యామిలీ నుంచి మీరు అప్పు తీసుకొని వాళ్ళకి ప్రతి నెల కానీ ప్రతి సంవత్సరం కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ కడుతూ ఉంటే ఆ ఇంట్రెస్ట్ కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ హౌస్ లోన్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. అలాగే ఈ హౌస్ లోన్ ఇంట్రెస్ట్ అనేది కేవలం హౌస్ పర్చేస్ చేయడానికే కాదు, మీరు హౌస్ని రెనోవేట్ చేసుకుని రిపేర్ చేయించిన వాటి కోసం కూడా మీరు తీసుకోవచ్చు. దాని మీద పే చేసిన ఇంట్రెస్ట్ కూడా మీరు ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఇంటికి తీసుకున్న లోన్ ఉంటుంది కదా, దాని మీద మీరు పే చేసే ఇంట్రెస్ట్ ఇక్కడ కవర్ అవుతుంది, మీరు పే చేసే ప్రిన్సిపల్ ఏమో ఇందాక చెప్పుకున్న 80Cలో కవర్ అవుతుంది. సో కాబట్టి మీ హౌస్ లోన్ని ఇలా ట్యాక్స్ ప్లానింగ్ కోసం పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక స్పెషల్ హౌస్ లోన్ ఉంది. అదేంటి అంటే మీరు కనుక మీ హౌస్ని 1st April 2019 నుంచి 31st March 2022 వరకు ఈ మధ్యలో ఈ 3 yearsలో మీరు కనుక పర్చేస్ చేసి ఉంటే కనుక అండ్ ఆ హౌస్ వాల్యూ 45 lakh కంటే తక్కువ ఉంటే కనుక మీకు ఇందాక చెప్పుకున్న 2 lakh ఇంట్రెస్ట్తో పాటు 1,50,000 ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. దీన్ని సెక్షన్ 80EEA అంటారు. ఇది గవర్నమెంట్ హౌసింగ్ని ప్రమోట్ చేయడం కోసం ఇచ్చిన ఎక్స్ట్రా డిడక్షన్. ఇన్ కేస్ మీరు కనుక హౌస్ని ఈ 2019 నుంచి 2022 మధ్యలో కొని ఉంటే కనుక మీరు ఈ ఎగ్జామ్షన్ కూడా తీసుకోవచ్చు.
అలాగే డిడక్షన్స్లో ఉన్న ఇంకొక మేజర్ డిడక్షన్ ఏంటి అంటే సెక్షన్ 80D, దట్ ఈస్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం. మీరు మీకోసం, మీ ఫ్యామిలీ కోసం, అలాగే మీ పేరెంట్స్ కోసం తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ మొత్తం కూడా మీరు డిడక్షన్స్లా క్లెయిమ్ చేసుకోవచ్చు. మీకోసం, మీ ఫ్యామిలీ కోసం తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ 25,000 వరకు. మీ పేరెంట్స్ కనుక సీనియర్ సిటిజన్స్ అయితే మీకు, మీ పేరెంట్స్కి ఇద్దరికి కలిపి ఆల్మోస్ట్ 75,000 వరకు మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ పేరెంట్స్ సీనియర్ సిటిజన్ కాకపోతే మీకు, మీ పేరెంట్స్కి కలిపి 50,000 వరకు మీరు హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. మీరు ఇది కేవలం హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రమే కాదండి, మీరు హెల్త్ చెకప్ చేయించుకున్నా, మెడికల్ చెకప్ చేయించుకున్నా, మెడికల్ ట్రీట్మెంట్ చేయించుకున్నా అవి కూడా ఈ లిమిట్లో కవర్ అవుతాయి. ఇన్కమ్ ట్యాక్స్లో మీకున్న ఇంకో డిడక్షన్ ఏంటి అంటే ఇంట్రెస్ట్ ఆన్ హైయర్ ఎడ్యుకేషన్ లోన్. హైయర్ ఎడ్యుకేషన్ అంటే మీరు ఇంటర్మీడియట్ తర్వాత చేస్తారు కదా, దాన్ని హైయర్ ఎడ్యుకేషన్ అంటారు. అది ఎవరెవరికి మీరు క్లెయిమ్ చేయొచ్చు అంటే మీరు హైయర్ ఎడ్యుకేషన్ చేస్తున్నా, మీ వైఫ్ చేస్తున్నా, మీ కిడ్స్ చేస్తున్నా, ఎవరికైనా సరే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. లిమిట్ ఎంత సార్ అంటే నో లిమిట్. అంటే మీరు ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నా సరే ఎడ్యుకేషన్ లోన్ మీద అది మొత్తం మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. సార్ నేను ఎడ్యుకేషన్ లోన్ మీద 10 lakh రూపీస్ ఇంట్రెస్ట్ పే చేసిన క్లెయిమ్ చేసుకోవచ్చా? 10 lakh కాదని 20 lakh అని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ ఎడ్యుకేషన్ మీరు ఇండియాలో చేసిన, అబ్రాడ్లో చేసిన, ఎక్కడ చేసినా సరే మీరు కనుక ఎడ్యుకేషన్ లోన్, హైయర్ ఎడ్యుకేషన్ కోసం పే చేస్తుంటే మీరు అది మొత్తం క్లెయిమ్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ లిమిట్. నెక్స్ట్ ఇంకొక డిడక్షన్ ఏంటి అంటే ఇంట్రెస్ట్ ఆన్ ఎలక్ట్రిక్ వెహికల్. మీరు కనుక ఎలక్ట్రిక్ వెహికల్ కొంటే ఆ ఎలక్ట్రిక్ వెహికల్ పైన ఇంట్రెస్ట్ పే చేస్తారు కదా, ఆ ఇంట్రెస్ట్ని కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్న 2 కండిషన్స్ ఏంటి అంటే ఆ డిడక్షన్ కేవలం మీకు 1,50,000 వరకే అప్లికబుల్ అవుతుంది. అలాగే మీరు ఆ ఎలక్ట్రిక్ వెహికల్ 1st April 2019 నుంచి 31st March 2023 లోపు కొని ఉండాలి. ఒకవేళ మీరు కనుక మీ ఎలక్ట్రిక్ వెహికల్ని 1st April 2019 నుంచి 31st March 2023 ఈ 4 years మధ్యలో కొని ఉంటే కనుక మీరు ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకా డిడక్షన్స్లో చాలా కామన్ డిడక్షన్స్ ఏంటి అంటే మనందరం చారిటీ చేస్తూ ఉంటాం. లైక్ ఆర్ఫన్స్ కోసం కొన్ని ఆర్గనైజేషన్ చారిటీ చేస్తాం, లేకపోతే మంచి పనుల కోసం కొన్ని ఆర్గనైజేషన్ చారిటీ చేస్తూ ఉంటాం. సో మీరు చేసిన చారిటబుల్ కాంట్రిబ్యూషన్స్ మొత్తం కూడా మీకు వితౌట్ ఎనీ లిమిట్ ఫుల్ 100% మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఆర్ఫన్స్ కోసం ఒక ట్రస్ట్కి మీరు ఒక 1 lakh రూపీస్ ఇచ్చారనుకోండి, ఆ 1 lakh రూపీస్ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ ఒక కండిషన్ ఏంటి అంటే ఆ ట్రస్ట్ అనేది సెక్షన్ 80G రిజిస్టర్ అయి ఉండాలి అండ్ ఆ ట్రస్ట్ నుంచి మీరు ఆ 80G సర్టిఫికేట్ తీసుకొని ఉండాలి. సో ఆ సిచ్యువేషన్స్లో మీకు అప్లికబుల్ అవుతుంది. అలాగే ఇంకొకటి, మీరు కనుక పొలిటికల్ పార్టీస్కి మీరు కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటే, మీ ఫేవరెట్ పొలిటికల్ పార్టీస్ కోసం మీరు కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటే ఆ అమౌంట్ మొత్తం అది ఎంతైనా సరే 5 లక్షల నుండి 10 లక్షల నుండి 25 లక్షల నుండి మీరు కనుక ఎంత కాంట్రిబ్యూట్ మీరు పొలిటికల్ పార్టీకి చేస్తున్నా అది మొత్తం కూడా మీకు ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్న మేజర్ కండిషన్ ఏంటి అంటే మీరు క్యాష్లో కాంట్రిబ్యూట్ చేయకూడదు. మీరు చెక్ ఇవ్వండి, బ్యాంక్లో ట్రాన్స్ఫర్ చేయండి, ఎలా అయినా చేయండి, బట్ క్యాష్ కాంట్రిబ్యూషన్ మాత్రం మీకు ఎలిజిబుల్ అవ్వదు. మీరు బ్యాంక్లో ట్రాన్స్ఫర్ చేస్తే కనుక మీరు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తే అది మొత్తం మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసాం కదా లిస్ట్. ఈ డిడక్షన్స్ మొత్తం మీ అందరికీ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మీ ఇంట్లో మీకు డిజేబుల్ చిల్డ్రన్ కానీ, డిజేబుల్ పేరెంట్స్ కానీ ఉంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్లో డిఫరెంట్ సెక్షన్స్ కింద 40,000 అని, 1,25,000 అని, 80,000 అని వాళ్ళకున్న డిజేబిలిటీ బట్టి మీరు డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే మీ డిపెండెంట్స్ కనుక ఏదైనా సివియర్ డిసీజ్, క్యాన్సర్తో కానీ, సీరియస్ హార్ట్ ప్రాబ్లమ్స్తో కానీ, లేకపోతే సీరియస్ మెంటల్ ఇల్నెస్తో కానీ బాధపడుతుంటే దానికి కూడా మీరు 1,25,000 అని, 75,000 అని వాళ్ళకున్న సివియారిటీ బట్టి మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇన్కమ్ ట్యాక్స్లో ఇన్ని డిడక్షన్స్ అందుబాటులో ఉన్నాయండి. సో వీటిలో మీకు ఏది అప్లికబుల్ అవుతాయో దాని ప్రకారం మీ ట్యాక్స్ని ప్లాన్ చేసుకోండి. ఇప్పటి వరకు మీకు డిడక్షన్స్ చూసాం కదా, ఇప్పుడు ఎగ్జంప్షన్స్ చూద్దాం. ఈ ఎగ్జంప్షన్స్ కూడా మీ ట్యాక్స్ లయబిలిటీని బాగా తగ్గిస్తాయి. ఎగ్జంప్షన్స్లో ఫస్ట్ ఎగ్జంప్షన్ ఏంటి అంటే హౌస్ రెంట్ అలవెన్స్. మీ అందరికి కూడా మీ పే స్లిప్లో చూసుకుంటే బేసిక్ శాలరీ, హెచ్ఆర్ఏ ఇలా ఉంటూ ఉంటాయి కదా. సో అందులో హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్ అనమాట. ఆ హౌస్ రెంట్ అలవెన్స్ మీకు ఎగ్జంప్షన్గా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ హౌస్ రెంట్ అలవెన్స్ ఎంత క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే దానికి లిమిట్ ఏం లేదండి, కానీ ఒక 3 కండిషన్స్ ఉన్నాయి. ఆ 3 కండిషన్స్లో ఏదైతే లోయెస్ట్ ఉంటుందో ఆ లోయెస్ట్ ప్రకారం మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు స్క్రీన్ మీద ఉన్నాయి కదా, ఆ 3 కండిషన్స్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. దాని ప్రకారం మీరు మీ హెచ్ఆర్ఏని క్యాల్కులేట్ చేసుకోవచ్చు. చాలా మంది తెలియని ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మీరు మీ హౌస్ రెంట్ అలవెన్స్ ని అలాగే మీ ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ రెండింటిని కూడా ఒకేసారి క్లెయిమ్ చేసుకోవచ్చు. అది ఎలా సార్ అంటే మీరు మీ సొంత ఊర్లో లోన్ తీసుకొని ఒక హౌస్ తీసుకున్నారు, కానీ మీరు ఉండేదేమో హైదరాబాద్లోనో, చెన్నైలోనో, లేకపోతే బెంగళూరులోనో ఎక్కడో మేజర్ సిటీస్లో ఉంటారు. కానీ అక్కడ మీకు ఎలాంటి ఇల్లు లేదు అండ్ అక్కడ మీరు రెంట్ పే చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో మీరు మీ సొంత ఊర్లో ఉన్న ఇంటికి మీరు పే చేసే హౌస్ లోన్ ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు. అలాగే మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో ఆ ఊర్లో మీరు పే చేస్తున్న రెంట్కి హెచ్ఆర్ఏ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. చాలా మందికి ఈ విషయం తెలియదు. సో కాబట్టి మీరు మీ హెచ్ఆర్ఏని, మీ హౌస్ లోన్ ఇంట్రెస్ట్ని రెండింటిని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక ఎగ్జంప్షన్ ఏంటి అంటే లీవ్ ట్రావెల్ అలవెన్స్. ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా 4 yearsలో 2 times తను లీవ్లో ట్రావెల్ చేస్తే ఫ్యామిలీతో కలిసి ఆ లీవ్ ట్రావెల్ అలవెన్స్ ఎంత అయితే అంత అమౌంట్ తను క్లెయిమ్ చేసుకోవచ్చు. దానికి లిమిట్ ఏం లేదు, కానీ దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటి అంటే మీరు 4 yearsలో కేవలం 2 trips మాత్రమే కవర్ చేసుకోవచ్చు.
అలాగే ఆ ట్రిప్స్ అనేవి విత్ ఇన్ ఇండియాలో ఉండాలి. అలాగే మీరు ఆ ట్రిప్స్లో మీ జర్నీ కోసం మీరు పెట్టే ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చులు మాత్రమే మీకు కవర్ అవుతాయి. అది ఫ్లైట్ అవ్వచ్చు, ట్రైన్ అవ్వచ్చు, బస్ అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, ఏవైనా సరే మీకు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లు మాత్రమే మీకు ఇందులో కవర్ అవుతాయి. కాబట్టి మీరు కనుక పెద్ద పెద్ద ట్రిప్స్ మీరు ప్లాన్ చేసుకుంటుంటే, ఒక 1 వీక్ ట్రిప్స్, 10 డేస్ ట్రిప్స్ విత్ ఫ్లైట్స్తో ప్లాన్ చేసుకుంటుంటే మీకు, మీ వైఫ్కి, మీ కిడ్స్కి, వీళ్ళందరికీ పెట్టే మీ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు మొత్తం కూడా మీరు ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే మీకున్న ఇంకో ఎగ్జామ్షన్ ఏంటి అంటే, ఒకవేళ మీ కిడ్స్ ఉండి ఆ కిడ్స్ చదువుకుంటూ హాస్టల్లో ఉంటుంటే హాస్టల్ అలవెన్స్, ఈ 2 కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ ఇందులో ఉన్న కండిషన్ ఏంటి అంటే, మీకు హాస్టల్ అలవెన్స్ ప్లస్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఇది కేవలం 400 రూపీస్ మాత్రమే ఇచ్చారు 2 కలిపి. సో కాబట్టి పర్ ఇయర్కి మీరు 4800 మాత్రమే క్లెయిమ్ చేసుకోవచ్చు ఒక చిల్డ్రన్కి. ఒకవేళ మీకు 2 కిడ్స్ ఉంటే 4800 to 9600 వరకు మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే మీ కంపెనీ వాళ్ళు కనుక మీకు కొన్ని స్పెషల్ అలవెన్స్ ఇస్తుంటే, ట్రావెల్ అలవెన్స్, హెల్పర్ అలవెన్స్, యూనిఫామ్ అలవెన్స్, ఇలాంటి స్పెషల్ అలవెన్స్ మీకు ఇస్తుంటే వాటిని కూడా మీరు ఎలాంటి లిమిట్ లేకుండా మీరు ఫుల్గా ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీరు నేర్చుకున్న డిడక్షన్స్లో కానీ ఎగ్జామ్షన్స్లో కానీ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, అర్థం కాకపోయినా, ఎడిషనల్ క్వశ్చన్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. ఇంకొక విషయం అండి, మీరు మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని ఎప్పుడూ కూడా ఒక CA చేత కానీ, CMA చేత కానీ, ఒక ప్రొఫెషనల్ చేత మాత్రమే ఫైల్ చేయించుకోండి. ఎవరో 200కి 250కి ఫైల్ చేస్తున్నారు కదా అనేసి మీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ చేతిలో పెట్టొద్దు. వాడికి ఇష్టం వచ్చినట్లు బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా ఫైల్ చేసేస్తారు. కాబట్టి ఒక చక్కటి ప్రొఫెషనల్ ద్వారా మాత్రమే మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయించుకోండి. అలాగే మీ ఇన్కమ్ ట్యాక్స్ ప్లానింగ్ కూడా చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర నుంచి, కాస్ట్ అకౌంట్ దగ్గర నుంచి ప్రాపర్గా ప్లాన్ చేయించుకోండి. అంతేకాని ఎవరు పడితే వారి సలహాలు వినొద్దు. ఈ వీడియోలో మీరు ఒక కొత్త విషయం నేర్చుకున్నా లైక్ చేయండి. ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ కోసం CS సాయి కృష్ణ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, మనీ ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, మనీ ఎలా సంపాదించుకోవాలి, ట్యాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. CS సాయి కృష్ణ సైనింగ్ ఆఫ్.